ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు: స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా పార్ట్నర్స్ ఇన్ సక్సెస్ అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేయడంలో కళలు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. వెనుకబడిన తరగతుల విద్యార్థుల విద్యకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. వార్తల వివరాలు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా సాధించిన లక్ష్యాలపై పార్ట్నర్స్ ఇన్ సక్సెస్ అంశంపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్ర పురోగతితో పాటు నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనలో చేపట్టాల్సిన తదుపరి చర్యలపై ముఖ్యమంత్రి అధికారులతో చర్చిస్తున్నారు. సాయంత్రం క్యాంపు కార్యాలయం నుంచి జలధార కార్యక్రమంపై అధికారులతో దృశ్య మాధ్యమం విధానంలో సమీక్ష నిర్వహిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నీటి వనరుల నిర్వహణ, తాగునీటి సరఫరా, జలధార కార్యక్రమం అమలు పురోగతిపై అధికారులతో సమీక్షించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేయడంలో కళలు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు విద్యానగర్లో రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అమరావతి చిత్ర కళావీధి కార్యక్రమాన్ని మంత్రి కందుల దుర్గేష్తో కలిసి కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ కళాకారులు ఒక తరానికి వారసత్వ సంపద వంటి వారని, ఇటువంటి కార్యక్రమాలు కళాకారుల్లో మరింత స్ఫూర్తిని నింపుతాయని అన్నారు. పిల్లలు తమలోని కళా నైపుణ్యాలను వృత్తిగా మలుచుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచిస్తూ, కళాకారుడు అంటే ఒక జాతి సంస్కృతికి ప్రతిబింబం. ఈ రోజున వీధినే ఒక విశాలమైన ప్రదేశంగా మార్చి ప్రతి కళాకారుడికి ఒక స్ఫూర్తిగా నిలవాలి. అదే విధంగా వారికి గౌరవాన్ని తీసుకురావాలి. సమాజంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు రావాలన్నా, వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడాలన్నా, ఇన్నోవేషన్ సృజనాత్మకతను వెలికి తీసుకున్నప్పుడు మాత్రమే సమాజంలో అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. కళలనేవి ఎంతో మందికి పీస్నిస్తాయి. కుటుంబంతో కలిసి చేసేటువంటిది శిల్పకళ, జానపద కళలు, సాంప్రదాయ, ఆధునిక అన్ని కళారూపాలు ఒకే ప్రాంతంలో ఈ రోజున ఇక్కడ పెడతా ఉన్నాయి. అనంతరం రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కళాకారుల ప్రతిభ కేవలం ఆర్ట్ గ్యాలరీలకే పరిమితం కాకుండా ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. నెల్లూరు నగరంలోని నీటిపారుదల శాఖకు చెందిన కాలువలపై ఇళ్లు నిర్మించుకున్న పేదలకు ప్రత్యేక వసతి కల్పించే విషయాన్ని పరిశీలిస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలలో ఆయన ఈరోజు పర్యటించి ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ గత 60 ఏళ్లుగా నివాసం ఉంటున్న వారెవరినీ ఇబ్బందులకు గురిచేయబోమని హామీ ఇచ్చారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జీటీ నిబంధనలకు అనుగుణంగా సమగ్ర సర్వే నిర్వహించి అర్హులైన వారికి న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గం మానేపల్లి గ్రామంలో నిన్న నిర్వహించిన 2 ఏళ్ల కూటమి పాలన, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. డీఎస్సీ నియామకాలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ డీఎస్సీకి సంబంధించి దాఖలైన పలు కేసులను న్యాయస్థానాలు కొట్టివేశాయని చెప్పారు. నియామక ప్రక్రియలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించిందని స్పష్టం చేశారు. నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ ఆర్. బాలసుబ్రహ్మణ్యం రేపటి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా విశాఖపట్నం, పాడేరు, అరకు ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పరిశీలిస్తారు. అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
వెనుకబడిన తరగతుల విద్యార్థుల విద్యకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాలను మంత్రి నిన్న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని ఇతర విద్యా సంస్థలతో పోలిస్తే బీసీ గురుకులాలు బోధనలో ముందంజలో ఉన్నాయని అన్నారు. ఈ ఏడాది కొత్తగా 10 మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకులాలను ఏర్పాటు చేశామని, 6 బాలికల గురుకులాలను జూనియర్ కళాశాలలుగా నవీకరించామని చెప్పారు. గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం, వైద్య సేవలు అందిస్తున్నామని మంత్రి సవిత వెల్లడించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరికి బదులుగా తక్కువ నీటితో సాగు చేసే ప్రత్యామ్నాయ వాణిజ్య పంటలను ఎంచుకోవాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నిన్న మంత్రి అభివృద్ది పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలకు లేని విధంగా నిడదవోలు నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం 28 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని వెల్లడించారు. దీని ద్వారా నిడదవోలును మరింత అభివృద్ది చేయనున్నామని మంత్రి తెలుపుతూ, ఎల్నినో ప్రభావం దీనివల్ల వర్షాభావ పరిస్థితులు వస్తున్నాయి. మనకి వర్షాలు పడి 42%, ఇంకా 58% వర్షాలు మనకి డెఫిసిట్. దానివల్ల కొంచెం ఈ వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఏ రకంగా మన పంటల్ని కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలనేటువంటిది ఆలోచించుకోవాలి. రైతులు దయచేసి అర్థం చేసుకోవాల్సింది, మనం ఇబ్బందులు చూసే కంటే కూడా ముందుగానే మనం దాన్ని అధిగమించే విధంగా ముందుగానే మనం పంటలు వేసుకోవడంలో కూడా నీటి అవసరం తక్కువ ఉన్నటువంటి పంటలను వేసుకోవటం, ఇలాంటి వాటి పట్ల మనం శ్రద్ధ పెట్టి చేసుకుంటే మంచిదనేటువంటి ఆలోచనతో వీటి మీద అవేర్నెస్ ఇవ్వండి రైతులకి అని చెప్పేటువంటి మాట. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు 7,74,00,000 రూపాయల నిధులు మంజూరయ్యాయని పంచాయతీరాజ్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ కోటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిధులతో కందుకూరు, కావలి, కొండాపురం, లింగసముద్రం మండలాల్లోని పలు గ్రామాల్లో రహదారుల నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లాలోని మరికొన్ని మండలాల్లో రహదారుల నిర్మాణానికి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా పీఎంశ్రీ పథకానికి ఎంపికైంది. పీఎంశ్రీ పథకం కింద మంజూరైన 60 లక్షల రూపాయల నిధులతో పాఠశాలలో అదనపు తరగతి గదులు, నూతన పరిశోధనాశాల, అధునాతన వంటగదిని నిర్మిస్తున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాధవి తెలిపారు. ఈ పథకం విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పించేందుకు దోహదపడుతుందని ఆమె పేర్కొంటూ, పిఎంశ్రీ కింద 7th ఫేజ్ లో మన స్కూల్స్ సెలెక్ట్ అవ్వడం అనేది చాలా మంచి విషయము. 9.2 లక్షల విలువ చేసేటువంటి మంచి కిచెన్ ఎక్విప్మెంట్ వచ్చింది పిల్లలకి. రెండోది ఏంటంటే ల్యాబ్ ఎక్విప్మెంట్ 2.5 lakh పైన విలువ చేసేటువంటి ల్యాబ్ ఎక్విప్మెంట్ మనకు 4 ల్యాబులకి కూడా శాంక్షన్ అయింది. ఇంటర్మీడియట్ పిల్లలకు చాలా ఉపయోగకరమైంది. 51 లక్షలతో మనకు పిఎంశ్రీ కింద సిఎస్ఆర్ ఫండ్స్ లో మనకు కలెక్టర్ గారు శాంక్షన్ చేశారు. చైల్డ్ అనేసి తర్వాత బ్యాడ్ టచ్, గుడ్ టచ్, యాంటీ టొబాకో ఇవన్నీ కూడా శాంక్షన్ అయ్యాయి. పిల్లలు మన దేశానికి ఉపయోగపడేటువంటి సైనికుల్లాగా వాళ్ళు తయారవుతున్నారు. అండ్ థ్యాంక్ఫుల్ టు అవర్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ మోడీజీ గారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సరైన మార్గదర్శకత్వం అందించాల్సిన అవసరం ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యా వికాసం విద్యావాహిని కార్యక్రమాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా పార్ట్నర్స్ ఇన్ సక్సెస్ అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేయడంలో కళలు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. వెనుకబడిన తరగతుల విద్యార్థుల విద్యకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.